వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో మీడియా. భానుగ్రహ ఫోర్ట్ మోస్ట్ హంటెడ్ ప్లేస్ ఇన్ ఇండియా. మనకి ఇది వింటే హర్రర్ సినిమాలో కథలు గుర్తుకు వస్తాయి, కానీ ఇది నిజం. దీన్ని మాన్సింగ్ అనే రాజు నిర్మించాడు. ప్రస్తుతం ఈ కోట ఆర్కియలాజికల్ వారి ఆధీనంలో ఉంది. విచిత్రం ఏమిటంటే సాయంత్రం తర్వాత ఈ కోటలోనికి ఎవరు ప్రవేశించకూడదని అక్కడి గవర్నమెంట్ కూడా ఒక హెచ్చరిక బోర్డును పెట్టడం జరిగింది. అలా ఎవరైనా ప్రవేశిస్తే వారిని పనిష్ చేయడం జరుగుతుందని ఈ కోటకు సంబంధించి 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకటి యువరాణి రత్నావతికి సంబంధించింది. యువరాణి చాలా అందంగా ఉండేదట. మరి ఆమెను వివాహం ఆడాలని ఎంతో మంది రాజులు పోటీపడేవారట. కానీ సింధియా అనే మంత్రికుడు ఆ రాకుమార్ని ఎలాగైనా పొందాలని తన మంత్రశక్తుల చేత రాణి ఉపయోగించే ఆయిల్ని మంత్రించి తనను వశం చేసుకోవాలని అనుకుంటాడట. కానీ ఆ నూనె బండరాయిపై పడి అతడినే వెంబడించి సింధియా మరణానికి దారి తీస్తుందట. మరి సింధియా చనిపోయే ముందు ఆ రాజ్యంలోని వారు ఎవరు బ్రతికుండకూడదని, ఆ రాజ్యం నాశనం అయిపోవాలని శపిస్తాడట. ఆ తర్వాత జరిగిన యుద్ధాలలో ఆ రాజ్యం అంతరించిపోయి రాకుమారి రత్నావతితో సహా అందరూ మరణించడం జరుగుతుందట. అయితే ఇప్పటికీ యువరాణి రత్నావతి ఆత్మ ఆ కోటలో తిరుగుతుందని భావిస్తారు. ఇంతేకాకుండా కోటకు సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. మిస్టరీని ఛేదించాలని ప్రయత్నించిన వారు మిస్టరీగానే మిగిలిపోయారట. ఈ భానుగ్రహ ఫోర్ట్ జైపూర్కి 83 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఈ మిస్టర్ని ఛేదించాలని ప్రయత్నించిన కొందరు యువకులు వారు ఏదో ఒక కారణం చేత మృత్యుబారిన పడడం అనేది జరిగింది. అయితే అందుకే ఆ ప్రాంతం వారు సాయంత్రం తర్వాత కోటలోనికి వెళ్ళడానికి సాహసించరు. అలాగే ఇతర ప్రాంతాల వారిని వెళ్తే వారికి క్షేమం కాదని హెచ్చరించడం అనేది జరుగుతుంది. మరి ఇది భానుగ్రహ ఫోర్ట్ యొక్క విశేషం. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.